హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పాతకాలం ప్రాసెస్లో మటన్ ఈజీగా, క్విక్గా, టేస్టీగా ప్రిపేర్ అయిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒకవేళ మీరు క్యారేజ్ బాక్స్ పెట్టాలన్నా లేకపోతే టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, క్విక్గా అయిపోతుంది. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు మటన్ తీసుకున్నానండి. ఈ మటన్లో నిమ్మరసం, ఉప్పు యాడ్ చేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేయండి. దీంట్లో నీళ్ళు మొత్తం తీసేసి ఉత్తి మటన్ తీసుకోండి. ఇలా మటన్లోకి ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుందామండి. దానికోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా తీసుకోండి. మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు, కారం. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా పట్టేలా ముక్కలకి బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 చిన్న సైజు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలుపుకోండి. ఇవన్నీ ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకు కూడా పట్టేలా అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఈ మ్యారినేషన్ చేసుకున్న మటన్ అంతటిని పక్కన పెట్టుకోండి. దీనికోసం ఇప్పుడు ఒక స్టవ్ పైన కుక్కర్ గిన్నెని తీసుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, అలాగే ఒక 2-3 బిర్యానీ ఆకులను ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం యాడ్ చేసేయండి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వదిలేసి దీంట్లోకి ముక్క ములిగేంత వరకు కానీ లేకపోతే ఒక పెద్ద గ్లాస్ వరకు కానీ నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలా ఈ నీళ్ళని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి పైనుంచి కిందకి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఈ స్టవ్ను హై ఫ్లేమ్లోకి పెట్టుకొని కుక్కర్ మూతను పెట్టేసి విజిల్ పెట్టండి. ఇలా పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీ దగ్గర మటన్ లేతదైతే ఒక 2-3 సరిపోతాయండి. ఒకవేళ ముద్ర మటన్ అయితే ఒక 5-6 వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత వెయిటర్ తీసేసి కుక్కర్ ఓపెన్ చేసుకోండి. ఇలా మొత్తం చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఒక 5 విజిల్స్కి పీస్ కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా నేను ఇక్కడ చెక్ చేస్తున్నట్టుగా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు దగ్గర మటన్ గట్టిగా ఉంటే కనుక ఇంకొక 2 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం దగ్గరికి పడేలా మీకు నచ్చినంత చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఈ చిక్కదనం వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా కానీ మీట్ మసాలా కానీ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా చిక్కదనాన్ని అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీ. ఎక్కువ ప్రాసెస్ లేకుండా క్విక్గా అయిపోయేలా బ్యాచిలర్స్ అయినా కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.